హైందవ సహోదరులు నిర్వహించే పూజా కార్యక్రమంలో గాని క్రైస్తవ సహోదరులు పాల్గొన వారు ఏర్పాటు చేసిన భోజనాలు గాని పలహారాలు గాని క్రైస్తవ సహోదరులు తినొచ్చా? దీని మీద మీ వివరణ కోరుతున్నాను. గ్రంథాల ఆధారంగా కొంత విశ్లేషణ, కొంత వివరణ మీకు ఇవ్వాలని నేను ఇష్టపడుతున్నాను. ఈ సిద్ధాంతంలో 4 విషయాలు. మొదటిది పిండ ప్రధానం, 2 తర్పణం అంటే నీళ్లు సమర్పించడం, 3వది బ్రాహ్మణ భోజనం అన్నది బ్రాహ్మణులకు పిలిచి వారికి, చివరిది 4వది ఏంటంటే సర్వసాధారణంగా బంధుమిత్రులు, స్నేహితులు, కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో వారందరినీ పిలిచి పెట్టి జరిగించేది ఆ కార్యక్రమం. దిన కార్యక్రమం అని చెప్పుకుంటున్నాం కదా, ఆ 4వ దానికి సంబంధించింది. హాయ్, హలో, నమస్తే. నేను మీ రాజ్ కుమార్. సత్య అన్వేషణ అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం, ఘన స్వాగతం. ఐందవ సహోదరులో ఉన్న సందేహాలను, క్రైస్తవ సహోదరులో ఉన్న అనుమానాలను నివృత్తి చేయడానికి ఏర్పాటు చేయబడిందే సత్య అన్వేషణ, నిజాన్ని పరిశోధన తెలుసుకో అని ఈ కార్యక్రమంలో భాగంగా మన ప్రశ్నలకు జవాబులు ఇవ్వడానికి మనతో ఉన్నారు బ్రదర్ జోసెఫ్ విజయ్ కుమార్, వక్త, విశ్లేషకులు. కాకినాడ సమీపంలోని ఆమినాబాద్ పరిసర ప్రాంతాలలో పరిచర్య చేస్తున్నారు. ఆయన అడిగి మనకు ప్రశ్నలకు జవాబులు తెలుసుకుందాం. కార్యక్రమం చూస్తున్న ప్రేక్షకుల తరపున కొన్ని ప్రశ్నలు అడిగి మనం తెలుసుకుందాం. కార్యక్రమంలో మొదటి ప్రశ్నగా, ఐందవ సహోదరులు నిర్వహించే కర్మకాండంలో కానీ అలాగే పూజా కార్యక్రమంలో కానీ క్రైస్తవ సహోదరులు పాల్గొనవచ్చా? అలాగే వారు ఏర్పాటు చేసిన భోజనాలు కానీ పలహారాలు కానీ క్రైస్తవ సహోదరులు తినవచ్చా? దీని మీద మీ వివరణ కోరుతున్నాను. మరి బైబిల్లో గ్రాంధిక భాషలో ఉంటుంది కనుక జనాలకి లేదా ప్రేక్షకులకు అర్థమయ్యే రీతిగా మీరు వివరణ చేయాలని ప్రేక్షకుల తరపున నేను మిమ్మల్ని కోరుతున్నాను. థ్యాంక్ యూ బ్రదర్, చక్కని ప్రశ్న. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి బ్రదర్కు నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి చాలా చక్కని ప్రశ్న మనం విన్నాం. ప్రతి వ్యక్తికి కలిగేటువంటి అనేకమైన అనుమానాలు, అపోహలు ఉంటాయి. వాటిని నివృత్తి చేసేటువంటి సందర్భాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం, సత్యాన్వేషణ, నిజాన్ని పరిశోధించి తెలుసుకో అనేటువంటి కార్యక్రమంలో భాగంగా వారు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సాధ్యమైనంత వరకు దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి నేను విశ్లేషించిన సంగతులు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. మొదటి ప్రశ్నను బట్టి మరి గ్రాంధిక భాష అలాగే హైందవ సాంప్రదాయం ప్రకారం వారికి ఉన్నటువంటి గ్రంథాలు అలాగే క్రైస్తవుల యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి కొన్ని విషయాలు నేను మీకు తెలియజేస్తాను. మొదటిగా మరి వారు చెప్పినట్లుగా కర్మకాండ లేదా పెద్ద కర్మ అన్నారు కదా, దానికి సంబంధించి క్రైస్తవులు వెళ్ళి పాల్గొనవచ్చా లేదా అన్న మాట అడగడం జరిగింది. ఈ ప్రశ్నకు గ్రంథాల ఆధారంగా కొంత విశ్లేషణ, కొంత వివరణ మీకు ఇవ్వాలని నేను ఇష్టపడుతున్నాను. మొదటిగా హైందవ గ్రంథాలు అంటే వారు చెప్పినట్లుగా దిన కార్యక్రమాలకు సంబంధించి కర్మకాండలు, పెద్ద కర్మ అన్నదానికి సంబంధించినటువంటి కొన్ని రెఫరెన్సెస్ మనం చదివితే గరుడ పురాణం అలాగే వారి యొక్క ఋగ్వేదంలో 10వ మండలంలో రాయబడిన విషయాలు కూడా కోట్ చేయొచ్చు. మీరు ఒకవేళ ఎవరైనా మీ ఇంట్లో ఈ గ్రంథాలు ఉంటే చదవడానికి ప్రయత్నం చేయండి. ఆ రెఫరెన్సెస్ చూస్తే ఖచ్చితంగా ఆ విషయాలు అర్థమవుతాయి. నేను పరీక్షించి తెలుసుకుని విశ్లేషించిన విషయాల్లో మరి ఈ పెద్ద కర్మ అన్నది హైందవ సాంప్రదాయం ప్రకారంగా ఒక తండ్రి కానీ కుమారుడు కానీ లేదా ఇంట్లో ఎవరు చనిపోయినా వారి నిమిత్తం 11వ రోజు, 13వ రోజు, 12వ రోజు ఇలాగా కొన్ని రోజులు వారు నిర్వహించి దాన్ని ఆచారబద్ధంగా చేస్తూ ఉంటారు. అయితే అందులో కొన్ని ఖచ్చితంగా వారు చేయకుండా ఆ కార్యక్రమం మాత్రం జరిగించరు. మరి ఈ ప్రశ్నలో ముఖ్యమైనటువంటి ఒక ఉద్దేశం, ఒక సిద్ధాంతం అన్నది ఉంది. ఆ సిద్ధాంతం ఏంటంటే హైందవ సాంప్రదాయం ప్రకారంగా వారి యొక్క గ్రంథాలను బట్టి మనం చూస్తే గరుడ పురాణంలో ఈ విషయాలు రాయబడ్డాయి. ఋగ్వేదంలో కూడా దీనికి అనుకుంటాను. అవునండి, ఋగ్వేదంలో కూడా 10వ మండలంలో దీని గురించినటువంటి వివరణ ఉంది. ఇది ఒకవేళ మనం పరిశీలించి చదువు చూస్తే అందులో ఆ కర్మ అన్నది ఎలాగా నిర్వహించాలో, ఆ శ్రద్ధ అన్నది ఎలాగా పాటించాలో దాంట్లో రాయబడ్డాయి, వివరణ ఉంది. అందులో 4 విషయాలు ఖచ్చితంగా చెప్పవచ్చు. మొదటిది పిండ ప్రధానం అంటారు. పిండ ప్రధానం మన అందరికి తెలుసు. పితరులకు వాస్తవానికి అక్కడ జరిగేది కూడా పితృదేవతలకి ఆరాధన అని చెప్పి రాయబడింది. అంటే చనిపోయినటువంటి వారిని గుర్తు చేసుకుని నిద్రించిన వారు ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులు, తండ్రి గాని తల్లి గాని ఎవరికైతే ఈ కార్యక్రమం చేస్తున్నారో వారిని స్మరించుకుంటూ చేసేదే పితృదేవతల యొక్క ఆరాధన. ఓకే. ఈ ఆరాధనలో భాగంగా మొదటిగా వాళ్ళు ఏం చేస్తారంటే పిండ ప్రదానం చేస్తారు. బియ్యాన్ని నానబెట్టి ఆ బియ్యంతో ముద్దలుగా చేసి దాన్ని పెట్టడం చేస్తారు. అలాగే రెండోది తర్పణం అంటారు.
తర్పణం అనగా నీళ్లు సమర్పించటం. ఎస్. మూడవది బ్రాహ్మణ భోజనం అన్నది ఉంది. ఈ సిద్ధాంతంలో 4 విషయాలు. మొదటిది పిండ ప్రదానం, 2 తర్పణం అంటే నీళ్లు సమర్పించటం, మూడవది బ్రాహ్మణ భోజనం అన్నది ఉంది. బ్రాహ్మణులకు పిలిచి వారికి భోజనం పెడతా ఉంటారు. ఇంకా చివరిది 4వది ఏంటంటే సర్వసాధారణంగా బంధుమిత్రులు, స్నేహితులు, కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో వారందరినీ పిలిచి పెట్టి జరిగించేది ఆ కార్యక్రమం. దానిలో మరి ముఖ్యంగా ఈ దినాల్లో మనం దినం లేదా దిన కార్యక్రమం అని చెప్పుకుంటున్నాం కదా, ఆ 4వ దానికి సంబంధించింది. ఈ విధంగా ఈ కర్మ అన్నది నిర్వహిస్తారు. ఈ కర్మకు సంబంధించి ఇది నిర్వహిస్తున్నప్పుడు అందులో ఎవరు వెళ్ళాలి ఎవరు వెళ్ళకూడదని ఆలోచన చేస్తున్నప్పుడు ఇలాంటి డౌట్లు, అపోహలు, అనుమానాలు వస్తూ ఉంటాయి. ఈ విధంగా ఈ 4 విషయాలు మనం పరిగణలోకి తీసుకుంటే అసలు కర్మ అంటే ఏంటి, శ్రద్ధ అంటే ఏంటిది, పితృదేవతలకు ఆరాధన అంటే ఏంటో అర్థం అవుతుంది మనకి. ఇలా ఇంకా మనం ముందుకు వెళుతున్నట్లయితే దీని మీద కొన్ని వాదనలు ఉన్నాయి. మీరు అన్నట్లుగా క్రైస్తవ సోదరులు వెళ్ళి అక్కడ భోజనం చేయొచ్చా, ఆ దినాన్ని ఆచరించచ్చా అన్న దాన్ని మీరు ప్రశ్న రూపంలో అడిగారు. ఇటు ప్రేక్షకుల తరపున అలాగే ఈ కార్యక్రమంలో ఉన్న ముఖ్య ఉద్దేశం సత్యాన్వేషణ అన్న దాని మీద ఈ ప్రశ్నకు మీరు జవాబు అడుగుతున్నప్పుడు కొంత పరిచయ వాక్కులు నేను ఇచ్చాను. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటే ఇది పూర్తిగా హైందవ సాంప్రదాయానికి సంబంధించిన విషయం అని మనకు స్పష్టం అవుతా ఉంది. ఇందులో మీరు అన్నట్లుగా క్రైస్తవులు హైందవులతో కూర్చొని భోజనం చేయొచ్చా, ఇది మన ప్రశ్న. చేయొచ్చని నా ఆ. ప్రశ్న. అవునండి, ఇది మన ప్రశ్న. అయితే నేను చెప్పిందంతా కూడా ఇది హైందవ సాంప్రదాయానికి సంబంధించింది. వారు ఎందుకు కర్మ అన్నది నిర్వహిస్తారో, పిండాలు ఎందుకు పెడతారో, ఇది ఈ తర్పణం అన్నదాన్ని ఎందుకు నిర్వహిస్తారో, ఈ భోజన కార్యక్రమాలు ఎందుకు చేస్తారో ఆ ముఖ్య ఉద్దేశం ఉంది. ఏంటంటే పితృల యొక్క ఆత్మ శాంతించాలి అన్న ఒక ఆచారం ఉంది, ఒక నమ్మిక ఉంది. ఆ విశ్వాసాన్ని బట్టి వాళ్ళు ఆ విధంగా చేయటం వారికి వాడుక. అయితే మనం మన స్నేహితులు ఎవరైతే ఉన్నారో, మన బంధువులు ఎవరైతే ఉన్నారో, వారు ఏ మతంలో ఉన్నవారైనా వారిని పిలిచి భోజనాన్ని ఆహ్వానించడం జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు మరి ముఖ్యంగా క్రైస్తవులు అలాగే విశ్వాసులైన వారు గమనించాల్సిన విషయం ఏంటంటే మనం వెళుతున్నటువంటి ఆ ప్రదేశం ఎలాంటిది, దాని ఉద్దేశం ఏంటి అన్నది ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. ఇది చాలా మందికి ఈనాటి కూడా తెలియట్లేదు. చాలా మంది, కొంతమంది మనసు ఉంటే వెళ్తున్నారు, లేకపోతే లేదు. కానీ కొంతమంది తెలియకుండానే, సత్యాన్ని అన్వేషించకుండానే, నిజాన్ని తెలుసుకోకుండానే ఈ 2 తలంపుల మధ్య తడబడతా ఉన్నారు. దాన్ని నివృత్తి చేసుకోవడానికి లేఖనాన్ని బట్టి కొన్ని విషయాలు మీకు చెప్తాను. మొదటిగా పరిశుద్ధ గ్రంథం నుండి 2 విషయాలు నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఏంటంటే మొదటిగా క్రైస్తవుడు అనబడుతున్న వ్యక్తి, ఒక స్త్రీ గాని పురుషుడు గాని దేవుడు నమ్మి రక్షణ పొంది బాప్తిస్మం అనేటువంటి ఒక అనుభవంలోకి వచ్చాం కదా, బాప్తిస్మం తీసుకుని బాహాటంగా ప్రభుని మనం నమ్ముకొని సర్వ మానవాళికి యేసుప్రభు చెప్పిన సువార్త ప్రకటిస్తూ విశ్వాసగా సహవాసంలో కొనసాగుతూ ఉన్నాం. అలాంటి వ్యక్తి అన్యుల ఇంటికి వెళ్ళి భోజనం చేయొచ్చు అన్నదాన్ని ఖచ్చితంగా ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. ఎందుకు ప్రశ్నించుకోవాలంటే ఈరోజు మనం చేస్తున్న ప్రతిది కూడా లోకం బయటటువంటి సంఘానికి వెలుపల ఉన్నటువంటి వారు ప్రతిది కూడా నిశ్చితంగా పరిశీలన చేస్తున్నారు. అందులో భాగంగా నేను పరిశుద్ధ గ్రంథం నుండి 2 రెఫరెన్స్లు ఇస్తాను. ఆ 2 రెఫరెన్స్లు కూడా 2 విషయాలను ప్రస్తావన చేస్తాయి. మొదటిది భోజనం చెయ్యొచ్చు అన్నదానికి వివరణ చూద్దాం. భోజనం చేయొచ్చు అన్నదానికి ఆ కాన్సెప్ట్ మీద కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను. తర్వాత ఎందుకు భోజనం చేయకూడదు అన్నదాన్ని కూడా వివరణ చేస్తాను. ఈ రోజు మనందరికి కావాల్సింది ఇదే కదా. ఏంటంటే సత్యం తెలుసుకోకుండా మనం ఎంత చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా అసత్యంలో ఒకవేళ మనము కన్ను మూస్తే సత్యం తెలుసుకోకుండా మరి అయోమయ పరిస్థితుల్లో అగమ్యం, మన బ్రతుకు అగమ్యం అయిపోద్ది. కాబట్టి గమ్యం చేరాలంటే ఖచ్చితంగా సత్యం అవసరం. మనం తెలుసుకున్న సత్యం ఇతరులకు ప్రకటన చేయాలి. ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే అని ఎరిగి నేను ఇంకా ముందుకు వెళుతున్నాను. మొదటి విషయాన్ని మనం విశ్లేషణ చేద్దాం. మొదటి వాదన ఏంటి అంటే భోజనం చేయొచ్చు అంటే పాల్గొనవచ్చు, వెళ్ళి వారితో కలిసి భోజనం చేయొచ్చు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి లేఖన ఆధారంగా మొదటిగా పాల్గొనవచ్చు అన్న దాని మీద మనం విశ్లేషణ చేద్దాం. లేఖన భాగం కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 27వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. అవిశ్వాసులలో ఒకడు మిమ్మల్ని విందునకు పిలిచినప్పుడు వెళ్ళుటకు మీకు మనస్సు ఉండిన యెడల మీకు వడ్డించినది ఏదో దాన్ని గూర్చి మనసాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక తినుడి అని రాయబడ్డది. చిన్న చెప్పండి. ఇక్కడ మనస్సాక్షి అనేది గ్రాంధిక భాష కనుక అంటే మనం చేయొచ్చా చేయకూడదా అనేది మనలో ఉన్న భయం అని ఇక్కడ బైబిల్ వివరణ. మనస్సాక్షి అంటే ప్రతి మనిషికి మనస్సు ఉంటుంది. దీన్ని మనస్సాక్షి అని బైబిల్ పరిభాషలో ఎందుకు చెప్పాడంటే మన మీద నేరారోపణ చేసేటువంటి అధికారం
ఈ భూమి మీద ఉన్న మనుషులకు ఎవరికి లేకపోయినా, మన తోటి వారికి లేకపోయినా, మన బంధుమిత్రులకు లేకపోయినా, మన కన్నవారికి లేకపోయినా, మన మీద నేరారోపణ చేసి జడ్జి చేసేటువంటి అధికారం మన మనసుకు ఉంది. దాన్ని మనస్సాక్షి అన్నారు బైబిల్ పరిభాషలో. ఓకే. ఆ మనస్సాక్షి ఖచ్చితంగా చెప్తూ ఉంటది అనమాట. ఆ మనస్సాక్షి విషయంలో కూడా మన మనస్సాక్షి ఉంది. ఇతరులు మన తోటి వారు ఎవరైతున్నారో వారికి కూడా మనస్సాక్షి ఉంటుంది. ఇక్కడ మీరు ఇంకా ముందుకు వెళితే కొన్ని విషయాలు ఇంకా విశ్లేషిద్దాం. అయితే మొదటిగా మనం చెప్పుకుంటున్న విషయంలో, ఒకరు మనలను భోజనాన్ని పిలిస్తే, అంటే అవిశ్వాసంలో ఎవరైనా మన భోజనాన్ని పిలిస్తే వెళ్ళొచ్చా అంటే, లేఖనం ఏముందంటే వెళ్ళమంది. అయితే అక్కడ ఒక చిన్న లిటిగేషన్ ఉంది. ఏంటంటే లేఖనంలో కోట్ చేశాడు కదా, అవిశ్వాసుల్లో ఒకడు మిమ్మల్ని విందునకు పిలిచినప్పుడు వెళ్ళుటకు మీకు మనస్సుండిన ఎడలా అన్నాడు. అంటే వెళ్ళాలి అని మనం నిశ్చయించుకుంటే, వెళ్ళాలి అని మనము తీర్మానం తీసుకుంటే, ఇష్టపడితే ఖచ్చితంగా వెళ్ళమని చెప్తుంది లేఖనం. అయితే వెళ్ళిన తర్వాతట ఇక అనుమానం అన్నది ఉండకూడదటండి. తినాలా తినకూడదా ఇక అది ఏంటి, ఎక్కడి నుంచి తెచ్చారు, అది ఒకవేళ బలి అర్పించిందా, పితృదేవతలకు సమర్పించిందా, లేకపోతే ఎక్కడి నుంచి తెచ్చిపెట్టారు, ఏదైనా పూజ చేశారా అన్న భావన దాంట్లో తీసుకుని రాకూడదు. ఎందుకు తీసుకురాకూడదు అన్నదాన్ని కూడా లేఖనం చెప్తా ఉంది. అయితే నీవు నీ తోటి సహోదరుని బట్టి, నీ బంధుమిత్రుడు లేదా స్నేహితుడిని బట్టి నువ్వు వెళుతున్నావు. వానికి ఆదరణ కలిగించడానికి, కుటుంబంలో పెద్ద దిక్కు కోల్పోయి, లేదా తన తల్లి గాని తండ్రి గాని కోల్పోయి వారు తీరని దుఃఖంలో శోకంలో ఉంటారు. అలాంటి వారికి నీవిచ్చే ఆ ఓదార్పు చాలా గొప్పది. కాబట్టి భోజన విషయంలో అంతగా నీ పట్టింపులు లేకుండా నీ విశ్వాస ప్రమాణం నీకుంది. నువ్వు దేనిలో కట్టబడ్డావో, నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావో అది నీకు తెలుసు. ఒక విషయం మనం ఒకవేళ ఆలోచన చేస్తే, ఈ భూమి మీద ఉన్న ప్రతిది కూడా సర్వసాధారణంగా అన్ని కలుషితం అయిపోయాయి. వాటిని బట్టి, లేఖనాన్ని బట్టి కూడా మనం చూస్తే యేసుప్రభు వారు కూడా చాలా సందర్భాల్లో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఆ రొట్టెలు ఎత్తుకుని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, ఆ చేపల విషయంలో కానివ్వండి, ఆయన ఏ కార్యక్రమం చేసినా, ఎక్కడికి వెళ్ళినా కన్నులెత్తి దేవునికి ప్రార్థన చేసిన తర్వాత ప్రతిష్ఠించేవారు. నా చిన్న ఇంటరప్షన్ ఏంటంటే, మరి దీన్ని హైందవ సహోదరులు దాన్ని కూడా పూజించడం అని అనకూడదా? వాళ్ళు పూజిస్తారు. వాళ్ళు పూజ వేరే, మన పూజ వేరే. మనం ప్రార్థన అంటాము, వారు పూజ అంటారు. అయితే మనకి అలాంటప్పుడు తినడం తప్పే ఉంది. అంటే మనం కూడా పెట్టేటప్పుడు, క్రైస్తవ సహోదరులు ఒక కూడికి ఏర్పాటు చేసుకున్నప్పుడు భోజనాలు పెట్టడం, లేదంటే ఏదైనా పలహారం పంచిపెట్టడం, సంథింగ్ స్వీట్స్ హాట్ కానీ పంచిపెట్టడం చేస్తుంటారు. మరి అది కూడా మరి సేవకులు ప్రార్థన చేసే కదా పంచిపెడతారు. దాని పూజ అని ఎందుకు అనకూడదు? దానికి దీనికి ఉన్న దానికి ఉన్న డిఫరెన్స్ ఏంటండి? దీంట్లో ఇది విగ్రహారాధన. బైబిల్కి దీనికి చిన్న వ్యత్యాసం ఏమిటంటే, ఒక మనిషికి లేదా ఒక దేవుడు దేవత అనే ప్రస్తావన తీసుకొస్తే పూర్తిగా వాళ్ళకి ఆపాదించారు. అంటే వారికి నైవేద్యాన్ని సమర్పించడం అన్నది కనిపిస్తుంది. కానీ బైబిల్ ప్రకారంగా మనం ఏమి సమర్పించం దేవునికి. కృతజ్ఞత థ్యాంక్స్ గివింగ్ చెప్తాం. అయితే దేవుడు మనకి ప్రభు ఇది ఇచ్చావని చెప్పి దేవునికి వందనాలు చెల్లించి దాన్ని తీసుకుంటాం. ప్రేక్షకులు ఈ విషయాన్ని గమనించాలి. రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రేక్షకులు గమనించాలి. ఓకే బ్రదర్, కంటిన్యూ చేయండి. మీరు చెప్పినట్లుగా కొన్ని విషయాలు, ఇందులో కొన్ని ఆలోచింపదగిన విషయాలు ఉన్నాయి. ఏంటి ఆలోచించాల్సిన విషయాలంటే, వారు చేస్తున్న భక్తి మనం చేస్తున్న భక్తి ఒకటేనా, లేదా వారు చేస్తున్న పూజ మనం చేస్తున్న ప్రార్థన ఒకటేనా అంటే, ఇది పూర్తిగా భిన్నంగా ఉంటది. ఎందుకు భిన్నంగా ఉంటదంటే, మనం చేస్తున్నటువంటిది ఇది ఏదైతే ఉందో, ఆనాడు యూదులకు కొన్ని నియమాలు ఉన్నాయి. యూదులకు ధర్మశాస్త్రం ఇవ్వబడది. ఆ ధర్మశాస్త్రంలో ఖచ్చితంగా దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని ఖచ్చితంగా వారు పాటించాల్సిందే. కానీ ఇందులో ఉన్నటువంటి నియమాలు వేరుగా ఉన్నాయి. అయితే నేటి క్రైస్తవులు ఏమైనా మనం అంటే ప్రభు బల్ల అన్నది మనం ఎవరికి ఇవ్వం. మీకు తెలుసు సర్వసాధారణంగా యేసు ప్రభుని నమ్మి బాప్తిసం తీసుకున్న వారు మాత్రమే ఆ బలలో చేయి పెడతారు. ఆ ద్రాక్షరసం లేదా రొట్టె యేసు ప్రభు యొక్క శరీరం అని రక్తం అని దాన్ని తీసుకుంటూ ఉంటాం. అయితే అది ఎవరికి పడితే వాళ్ళకి మనం ఇవ్వం. మనతో పాటు అనేక సంవత్సరాలుగా మందిరానికి వచ్చినప్పటికీ రక్షణ అనుభవం లేకుండా, బాప్తిసం తీసుకోకుండా మన తోటి వారు ఎంత ఎక్స్పీరియన్స్డ్ అయినా, ఎన్ని ఆ సంవత్సరాల అనుభవం కలిగి భక్తి చేసినా కూడా వాళ్ళకి మనం పెట్టడం, ఇది ఒక నియమం. ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం నియమం యూదులకి కానీ లేదా ఇశ్రాయేళ్ళకి కానీ నియమించబడిందని చెప్పారు. మరి అది మనకు వర్తిస్తుందా నియమం? మనము కొత్త నిబంధన ప్రకారంగా చూస్తే మన నూతన ఇశ్రాయేలు. మనకు ధర్మశాస్త్రం లేదు కానీ మన మనసాక్షి మనకు ధర్మశాస్త్రం. యేసుప్రభువారు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు కానీ దాన్ని నెరవేర్చారు. అయితే వారికున్న నియమం అదంతా కూడా అక్షర సంబంధమైనది. ఇప్పుడు మన నియమము ఆత్మ సంబంధమైన నియమం. రైట్. అయితే ఇందులో మీరు చెప్పినట్లుగా ఆ ప్రసాదాలు తినచ్చా లేదా అంటే, వారికున్న నిష్టను బట్టి వారు చేస్తారు, అందరికి పంచిపెడతారు. కానీ మనకు ఒకవేళ దీనిని మనం ప్రసాదం అని అనుకుంటే, ఇది మనం ఎవరికి పెడితే వాళ్ళకి పెట్టం.
ఈ ప్రభు బల్ల అన్నది కేవలం రక్షణ జీవితం కలిగిన వారికి మాత్రమే దీన్ని మనం పెట్టడానికి ఇష్టపడతా ఉంటాం. ఇది ఒక పరిశుద్ధమైన నియమం. దేవుడు చెప్పాడు అపోస్తలుడైన పౌలు ద్వారా కూడా, నేను ప్రభు వలన పొందినటువంటి విషయాలు, నేను తెలుసుకున్న విషయాలను చెప్తాను. అపోస్తలుడైన పౌలు భక్తుడు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 11వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ కూడా చాలా చక్కగా రాసుకుని వస్తాడు. అక్కడ వాటిని క్రమంగా పాటించమని చెప్తాడు. దాని విషయంలో కూడా ఒకవేళ ఎవరైనా అవిధేయతతో పడిపోతే, పాపములో పడిపోతే, తప్పిదాల్లో పడిపోతే విమర్శ చేసుకోకుండా ఇది కేవలం రొట్టె మొక్క, కేవలము అన్ని జనులు భావించినట్లుగానే ఇది ఒక పదార్థము అని అనుకుంటే శ్రమ అని చెప్పాడు. అందువల్లనే మీలో అనేకులు నిద్రించుచున్నారన్న మాట కూడా ఖండితంగా రాశాడు అక్కడ. కాబట్టి భోజన పదార్థానికి ఒక విధమైన నియమం ఉంటే ఆత్మ సంబంధమైన నియమం ఒక విధంగా ఉంటది. కాబట్టి ఇక్కడ మనము మరీ ప్రాముఖ్యంగా తెలుసుకోవాలంటే ఆ భోజనము ఈ భోజనము అన్న దాన్ని ఒకవేళ వ్యక్తిగతంగా విశ్లేషిస్తే ఇది పూర్తిగా భిన్నంగా ఉంటది. పరిశుద్ధ గ్రంథ ఆధారంగా చూస్తే విశ్వాసికి పరిశుద్ధ గ్రంథ ఆధారంగా రక్షణ జీవితాన్ని పొందినటువంటి వ్యక్తి యొక్క జీవితం ప్రతిష్ఠిత జీవితం. దీనిలో ప్రత్యేకించి ఈ ప్రభు బల్ల అన్నది కేవలము రక్షింపబడిన వారికి మాత్రమే. రక్షణ జీవితం లేకుండా విశ్వాసిగా కొనసాగుతున్న వారు ఎవ్వరికి కూడా లేదండి. రక్షించబడడం అంటే మీ ఉద్దేశంలో బాప్తిసం తీసుకొని యేసు ప్రభు వారు నా సొంత రక్షకుడు, నన్ను పరలోకానికి చేర్చేటువంటి ఏకైక మార్గం ఆయనే అని నమ్మి విశ్వసించిన వారికి మాత్రమే ఇవ్వబడుతుంది. అయితే హైందవ ధర్మంలో ఈ ప్రసాదాలు కానివ్వండి లేదా భోజన కార్యక్రమాలు ఇవి అందరికీ వారు పెడతారు. వారి నియమం వేరుగా ఉంటది. అయితే దాన్ని గ్రహించాలంటే, దాన్ని గ్రహిస్తే మనం చేయొచ్చా చేయకూడదా అన్నది విషయం కూడా మనకు అర్థం అవుద్ది. దానిలో మరి ముఖ్యంగా చిన్న ఉదాహరణ, వాళ్ళు మనలో ఒక ప్రశ్న వేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. ఏమంటారంటే, మీరు ఇచ్చే కేకులు తింటాం, మీరు ఇచ్చేటువంటి నెక్స్ట్ అదే ప్రశ్న మేము ఇచ్చేటువంటి మీరు ఇచ్చే ఆ క్రిస్మస్ కేకులు తింటామో, మిక్చర్ తింటాం, స్నాక్స్ తీసుకుంటాం, మేము ఇచ్చే ప్రసాదాలు మీరు ఎందుకు తీసుకోరు అంటారు. మనము ఇచ్చేటువంటివి అవి పూజ చేసి ఇవ్వంగా, మనం తీసుకొచ్చేవి అవేవి కూడా ఒక బలి అర్పణ కానీ ఒక నైవేద్యంగా కానీ తీసుకుని ఇవ్వం. అయితే అక్కడ ఇచ్చేవి కేవలం సర్వసాధారణ ఒక స్నాక్స్ రూపంలో వాళ్ళకి ఇచ్చి పంపిస్తూ ఉంటాం. కానీ వీళ్ళు పూజ చేసి విగ్రహార్పితాలుగా వాటిని ప్రక్కన పెట్టి తీసుకుని వచ్చి అర్పించినవి వాళ్ళ దేవుని పేరట అర్పించినవి తెచ్చిస్తూ ఉంటారు. ఆ వ్యత్యాసాన్ని గ్రహిస్తే సరిపోద్దండి. సరే, మీరు చెప్పిన తర్వాత నాకు చిన్న అనుమానం ఏంటంటే, ఇప్పుడు మీరు వివరణ ఇచ్చేటప్పుడు వాళ్ళు అర్పిస్తారు లేదా అర్పణ చేస్తారని చెప్పారు. మరి అదే విధంగా ఒక పలహారం పంచిపెట్టినప్పుడు లేదంటే స్వీట్స్ ఏమైనా పంచిపెట్టినప్పుడు దైవ సేవకులు దాన్ని ప్రార్థన చేసి ఇస్తారు. మరి ఇక్కడ అర్పణకి ప్రార్థనకి ఏంటి తేడా? చిన్న వ్యత్యాసం ఏంటంటే, మనం తినేటువంటి భోజనం కానీ లేదా మీరు అన్నట్లుగా స్నాక్స్ ఏదైతే ఉందో, క్రైస్తవ పద్ధతి ప్రకారంగా దైవజనులైన వారు లేదా ఆత్మీయమైన విశ్వాసులు ప్రార్థన చేసుకుని తినటం వల్ల ఆ వెనకనటువంటి సత్యం ఏంటంటే కృతజ్ఞత. దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి దేవునికి నిండు మనసుతో కృతజ్ఞత చెల్లిస్తున్నాం. దేవునికి ఇచ్చేటువంటి ఆ నిండు కొలత ఏంటంటే, ప్రభు ఇది నాకు ఇచ్చావని చెప్పి దేవునికి ఏదైతే కృతజ్ఞత చెల్లిస్తున్నామో దాన్ని బట్టి దేవుడు మహిమపరచబడి మన జీవిత కాలంలో ఏదైతే మనం సంపాదించుకోవాలనుకుంటున్నామో ఆరోగ్యం కానీ తింటున్న ఆహారం ద్వారా మన జీవితం చాలా మంది ప్రభు ఈ ఆహారం మాకు ఇచ్చావు, వందనాలు ప్రభు, చక్కని ఆరోగ్యమే అని అడుగుతారు. ఆ తిన్నది అరిగేటట్లుగా ఇలాగ ఆహారాన్ని బట్టి ఒక వస్తువుని బట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు అందులో కృతజ్ఞత కనిపిస్తుంది. అంటే మీరు చెప్పేది ఏంటంటే, ఆహారాన్ని దేవుడు ఇచ్చాడు గనక దేవునికి దాన్ని బట్టి దేవుని కృతజ్ఞత తెలియచేయడం, అంతేకాని ఆహారాన్ని దేవుడి దగ్గర అర్పించలేదు. ఇది క్రైస్తవ సాంప్రదాయంలో లేదు. ఓకే, దేవునికి అర్పించేటువంటి విధానంలో హైందువుల యొక్క సిద్ధాంత ప్రకారంగా మనం చూస్తే వాళ్ళు నైవేద్యంగా కానీ బలిగా కానీ పలు విధాలుగా అర్పిస్తూ ఉంటారు. దాన్ని అర్పించేటప్పుడు అది క్వాంటిటీ ఇంత అంత అన్నది ఏం లేదు. మీరు చూస్తే హోటల్స్ లోకి వెళ్తే ఒక మొదటి వేసిన ఇడ్లీ కానీ మొదటి వేసిన వడ కానీ దోశ కానీ చిన్న చిన్నవి తీసుకుని వచ్చి అక్కడ ఫొటోస్ దగ్గర వాళ్ళ దేవుళ్ళ దగ్గర పెడతారు. దాని ఉద్దేశం ఏమిటంటే మిగతావన్నీ కూడా అర్పించినట్లే వారి భావన. అయితే అక్కడ కూడా మనం వెళ్ళేటప్పుడు దాన్ని పరిశుద్ధపరచుకొని ప్రార్థన చేసుకొని ప్రార్థన ద్వారా ఇక్కడ జరుగుతున్న విషయాల మీద ప్రభువా ఇది మీరు మాకు ఇచ్చారు, మీ కృతజ్ఞతలు ప్రభు అని చెప్పి దేవునికి కృతజ్ఞత చెల్లించడం ద్వారా రెండు విషయాలు జరుగుతాయి. అక్కడ ఇచ్చినందుకు కృతజ్ఞత, రెండు ఒకవేళ అది విగ్రహ సంబంధం అయితే పవిత్రపరచబడు. ఓకే, మీరు అన్నట్టు వండిన ఆహారాన్ని మొత్తం అక్కడ పెట్టరు కదా, ఏదో కొంచెం పరిణామంలో తీసుకుని ఇక్కడ పెడతారు. మరి అలాంటప్పుడు అంతా పూజ అయ్యిందని మనం ఎలా చెప్పొచ్చు? ఆ స్థలం గాని ఆ ఉద్దేశం గాని వండిన వ్యక్తి యొక్క భావజాలం గాని విగ్రహారాధన సంబంధించింది అయితే అది మొత్తం విగ్రహారాధన సంబంధించింది. అంటే నేను స్వయంగా చూసి అనుభవించిన ప్రశ్న చెప్తున్నాను. నాకు తెలిసిన ఒక పుణ్యక్షేత్రం ఉంది, అది బాగా పైన ఉంటుంది. కింద నుంచి కూడా కొంతమంది కొండ పక్కనే రోడ్డు ఉంటుంది, రోడ్డు పక్క నుంచి వెళ్తుంటారు. ఈ
కింద అమ్మే ప్రసాదం తినొచ్చు, అది వాళ్ళు స్వతహాగా తయారు చేసిన ప్రసాదం కనుక ఆ పైన ఉన్నది వేరు, ఇక్కడ రోడ్డు పక్కన అమ్మేది వేరు, ఇది తినొచ్చు అని అంటున్నారు. అంటే అప్పుడు మీరు చెప్పిన ప్రకారం అది ఇది వేరు అవ్వకూడదు కదా, ఒకటే అవుతుంది కదా. దానికి ఒక చిన్న పేరు పెట్టాలి అప్పుడు. అది ప్రసాదం అనకూడదు. కింద ఉన్నది ప్రసాదం అవ్వదు, పలహారం అవుద్ది. పలహారం. లేదా స్నాక్స్ అనొచ్చు, టిఫిన్ అనొచ్చు. ఆహా. ఎందుకంటే దేవుడి దగ్గర పెట్టేది మాత్రమే ప్రసాదం అవుద్ది. దేవునికి సమర్పించేది నైవేద్యం. ఆ నైవేద్యం హైందవ సాంప్రదాయం ప్రకారంగా సహోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని వాళ్ళ దేవుడి పేరట, దేవి పేరట పెట్టి దానికి పూజ చేసి మొదట వారు సమర్పిస్తారు. ఆ దేవుడు తింటాడా తినదని విషయం ప్రక్కన పెట్టండి, వాళ్ళకి తెలుసు ఏంటన్నది. దాన్ని విమర్శించడం నేను చెప్పట్లేదు కానీ ఆ విషయంలో ఖచ్చితంగా అక్కడ పెట్టిన తర్వాత కొంత సమయం అవుద్ది, పూజ అంతా అయిపోద్ది. అయిపోయిన తర్వాత మరలా తిరిగి తెచ్చేస్తారు. తెచ్చి ఏం చేస్తారంటే వాళ్ళతో ఉన్నటువంటి వారు అందరూ కూడా దాన్ని పంచిపెడతారు. అంటే మొదట వాళ్ళు ఎవరికి అర్పించారు? ఆ దేవునికి దాన్ని అర్పించారు. అవును. కానీ క్రైస్తవ సాంప్రదాయం ప్రకారంగా మనము మన హృదయాన్ని దేవునికి అర్పించాం, మన జీవితాన్ని దేవునికి అర్పించాం, మన యొక్క జీవన విధానాన్ని మార్చుకున్నాం. ప్రతిష్ఠిత జీవితాన్ని కలిగి మన హృదయాన్ని దేవునికి అర్పించటం ద్వారా ఎప్పుడైతే మనము మరి పరిశుద్ధంగా జీవిస్తున్నాము అన్న విషయాన్ని గమనిస్తామో మన ప్రాణాత్మ దేహాలు దేవునికి అర్పితం అయిపోయాయి. చెప్పిన ప్రకారం పైన పూజ చేసి పంచిపెట్టింది మాత్రమే ప్రసాదం అనబడుతుంది తప్ప ఆ దేవుని కింద దగ్గర అమ్మిందని మాత్రమే ప్రసాదంగా మనం భావించకూడదు. ఇక్కడ వాళ్ళు ఒకవేళ చెప్పినా కూడా అది ప్రసాదం కాదు. ఎందుకంటే ప్రసాదం అన్నది దేవుడి విషయంలో విగ్రహారాధన అనేది ఏ భక్తి అయినా ఆ భక్తికి సంబంధించి దానిలో వాళ్ళు అక్కడ కొంత సమయం పెట్టి దాన్ని ఆపాదించి లేదా అర్పించిన తర్వాత దానికి ఇవ్వబడిన పేరు ప్రసాదం. ఏమండి? కంటిన్యూ చేయండి. అయితే ఇందులో మొదటి వాదన మనం వింటున్నాం, విగ్రహారాధనలో తినొచ్చు. ఈ భోజనాలు మనం పాల్గొనవచ్చు లేదా తినవచ్చు అన్న దానికి వివరణ మనం చూస్తే లేఖనం చెప్తున్న మాట మనం చదివితే అక్కడ ఏమన్నాడు అంటే, అవిశ్వాసుల్లో ఒకడు మిమ్మును విందునకు పిలిచినప్పుడు వెళ్ళుటకు మీకు మనస్సు ఉండినలా మీకు వడ్డించినది ఏదో దాన్ని గురించి మనసాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక తినుడి అని రాయబడింది. పౌలు గారు అంటున్నారు అనమాట, ఏ విచారణ చేయొద్దు. వారు మిమ్మల్ని పిలిచారు, మీరు వెళ్ళారు, తినేసి రావటం అంతే. ఒకవేళ ఇది బలి అర్పించిందా లేకపోతే ఎవరైనా పూజ చేసిందా అన్న ఆలోచన అన్నది వచ్చిందంటే అక్కడ ఏమవుతుందంటే నిన్ను బట్టి ఎవరైతే అవిశ్వాసం ఉన్నాడో, మరొక బలహీనమైన మనసాక్షి కలిగిన వాడు ఉన్నాడో వాడు తృణీకరింపబడతాడు. కాబట్టి వాని విషయంలో కూడా ఒక మాట చెప్పబడింది. దాన్ని ఇంకా అదే లేఖనంలో మనం చదివితే దాని వివరణ చక్కగా తెలుసుకోగలం. మొదటి విషయం, ఈ ఒక్క వచనం ద్వారా నేను చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే, క్రైస్తవులైన వారు అన్ని జనులు అనగా హైందవ సోదరులు ఎవరైనా ఒకవేళ భోజనాన్ని పిలిస్తే వెళ్ళొచ్చా అంటే మనసాక్షి నిమిత్తం మనస్సు ఉంటే వెళ్ళి భోజనం చేసి రావచ్చు, ఇందులో పాపం లేదు. ఇది మొదటి వాదన. రెండవ వాదన ఏంటంటే పాల్గొనకూడదు అనే పక్షం ఉంది. దానికి కూడా రెఫరెన్స్ చెప్తా ఉంది. అదే అధ్యాయంలో మనం చదివితే 10వ అధ్యాయము 20-21 రాయబడి ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 20వ వచనం 21వ వచనం. లేదు గాని అన్ని జనులు అర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పారివారగుట నాకిష్టము లేదు. మీరు ప్రభు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభు బల్ల మీద ఉన్న దానిలోను దయ్యముల బల్ల మీద ఉన్న దానిలోను కూడా పాలు పొందనేరరు అని రాయబడిందండి. ఈ లేఖన ఆధారంగా మనం చూస్తే ఒక నిష్ట కలిగినటువంటి క్రైస్తవుడు ప్రభువుని అంగీకరించి బాప్తిస్మం తీసుకొని పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ సమాజంలో ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి జీవిస్తున్న వ్యక్తి తాను కూడా ఒకవేళ ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొని భోజనానికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తే ఈ లేఖనాన్ని బట్టి ఆలోచన చేస్తే ఇక్కడ చెప్పాడు కదా, ఏమని చెప్పాడంటే ఎందుకు వెళ్ళకూడదు అనే కోణంలో ప్రశ్నించుకుంటే ఎందుకు వెళ్ళకూడదంటే ఈ లేఖనాన్ని బట్టి ఈ ఒక వచనాన్ని చదువుతున్నాడు కదా, మీరు ప్రభు పాత్రలోనిది అలాగే దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు అని చెప్పాడండి. ఓకే, మీరు చెప్పిన విషయం నేను ఏకీపిస్తున్నాను. అయితే నా ప్రశ్న ఏంటంటే, ఒక కుటుంబంలో 9 అన్నదమ్ములు ఉన్నారు. దాంట్లో పెద్దవాడు చిన్నవాడు మధ్యలో ఉన్నవాడు సంథింగ్ ఎవరో ఒకరు దేవుణ్ణి అంగీకరించి బాప్తిస్మం తీసుకున్నాడు. అనుకోకుండా ఆ కుటుంబంలో ఎవరో మరణించారు. మరణించినప్పుడు ఎక్కువ శాతం మంది ఐందవ సహోదరులు కనుక ఐందవ మత నియమాల ప్రకారమే ఆ మరణ కార్యక్రమాన్ని జరిగిస్తారు. ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం అయితే క్రైస్తవుడు బాప్తిస్మం తీసుకున్న వ్యక్తి ఆ కార్యక్రమంలో పాల్గొనవచ్చు, కానీ అక్కడ ఏర్పాటు చేయబడిన భోజనాలు చేయకూడదు అన్నప్పుడు ఈ వ్యక్తి లేదా ఈ సహోదరుడు లేక అన్నదమ్ముడు వెళ్ళకపోతే మిగతా కుటుంబానికి విరోధి అవుతాడు కదా అని అడుగుతున్నాను. ఖచ్చితంగా విరోధం అవుతాడు. అయితే ఆ వ్యక్తికి దీని మీద ఒక అవగాహన ఉండాలి.
బ్రదర్, మొదటి వాదన ఒకవేళ మొదటి వాదనలో ఉన్నట్లయితే ఆ మొదటి వాదన ప్రకారంగా పాల్గొనవచ్చు అన్న విషయంలో మీరు అడుగుతున్న ప్రశ్నకు ఆ సహోదరుడు పాల్గొనవచ్చు అంటే మనసాక్షి నిమిత్తం ఖచ్చితంగా వెళ్ళి పాల్గొనవచ్చు. సహోదరుని బట్టి కుటుంబాన్ని బట్టి వెళ్ళి భోజనం చేసి అది కేవలం భోజన పదార్థం అని ఎంచి రావాలంతే, లేదా పూజ చేసిందనే భావన మనసులోకి రాకూడదు. వాక్యం చెప్తుంది కదా, ఒకడు మిమ్మలను పిలిస్తే వడ్డించింది ఏదో దాని గురించి ఏ యొక్క విచారణ అంటే దాని మీద ఏ ఆరా కూడా తీయద్దన్నాడు. దాన్ని బట్టి మనసాక్షి నిమిత్తం వెళ్ళి భోజనం చేసి సహోదరుని బట్టి వెళ్ళి రావచ్చు. దాన్ని బైబిల్ సమ్మతిస్తుంది. ఓకే, కంటిన్యూ చేయండి. ఒకవేళ రెండవ వాదన ప్రకారంగా భోజనం ఎందుకు చేయకూడదు, ఎందుకు వారితో సహవాసం చేయకూడదు అంటే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం రాయబడి ఉంది. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు అని రాయబడింది. అంటే ఈ రెండవ వాదనలో అవిశ్వాసులతో అసలు స్నేహమే లేదని చెప్తున్నాడు, జోడిగా ఉండొద్దని చెప్తున్నాడు. అవిశ్వాసులు అర్పించేదంతా కూడా బలులే, వాళ్ళు అర్పించేదంతా కూడా విగ్రహారాధన సంబంధమైందే. ఒకవేళ విశ్వాసమైన నీవు వారితో కలుసుకోవటం ద్వారా నీ భక్తి, నీ యొక్క జీవితం ఏమైపోద్దంటే ఇతరుల ఎదుట కొంచెం చిన్న చూపు చూస్తూ ఉంటారు. ఇతను నిజంగా ప్రభుని నమ్ముకొని బాప్తిసం తీసుకుని కూడా ఎందుకు వీళ్ళు అక్కడ భోజనం చేసేస్తున్నారని చెప్పి మనస్సాక్షి, బలహీనమైన మనస్సాక్షి కలిగిన వాడంట కలవరపడతాడంట. వాడు నిన్ను బట్టి తన మనస్సాక్షి పాడు చేసుకుంటాడు. కనుక మనం మనసాక్షి నిమిత్తం జాగ్రత్త. మనస్సాక్షి నిమిత్తం జాగ్రత్తగా ఉండాలి. ఇచ్చిన వివరణ చాలా బాగుంది. అయితే నా ప్రశ్న ఏంటంటే, మొదటి వెళ్ళొచ్చు అని చెప్పారు, రెండవ వివరణ ఏంటంటే వెళ్ళకూడదు అని చెప్పారు. అయితే నా ప్రశ్న ఏంటంటే, ఒక కుటుంబం ఉంది, ఒక కుటుంబంలో నలుగురు అన్నదమ్ములు ఉన్నారు. నలుగురు అన్నదమ్ములు ఉంటే రెండో వ్యక్తి క్రీస్తుని అంగీకరించి బాప్తిసం తీసుకొని ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నాడు. అనుకోకుండా వాళ్ళ ఇంట్లో తల్లి గారు లేదా తండ్రి గారు లేదంటే ఎవరైనా పెద్దవాళ్ళు మరణించారు. ఎక్కువ శాతం హిందువులే ఉన్నారు కనుక కుటుంబంలో ఈయన ఒక్కడే క్రైస్తవుడు, మిగతా వాళ్ళంతా హిందువులే. అప్పుడు ఎవరైతే ఎక్కువ ఉన్నారో స్వతహాగా వాళ్ళు ఏదైతే ధర్మాన్ని ఆశిస్తున్నారో ఆ ధర్మం ప్రకారమే ఒక మరణ కార్యక్రమం అనేది జరిగిస్తారు. ఇప్పుడు ఈ కార్యక్రమంలో ఈ సహోదరుడు వెళ్ళకపోతే, చెప్పిన ప్రకారం వెళ్ళకూడదు, కానీ ఈ సహోదరుడు వెళ్ళకపోతే ఆ కుటుంబానికి విరోధం అవుతాడుగా. తల్లి రుణాన్ని తీర్చుకోలేనాడు, ఇలా సంథింగ్ చాలా అపవాదులు ఒక సహోదరుడికి వస్తాయి కదా. దాని మీద వివరణ ఏంటి? వెళ్ళమని వాదన ఉంది. ఆ వాదన ప్రకారంగా వెళ్ళి రావచ్చు. అయితే అతను నేను నిష్ఠలో ఉన్నాను, నేను మరి ఈ విధంగా చేయటం ద్వారా అన్యుల యొక్క ఆచారాల్లో పాల్గొని వాళ్ళని అవుతానా అన్న భావన ఒకవేళ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. దాని గురించి లేఖనం ఏం చెప్పిందంటే, మనం ఈ రెండో వాదనలో పౌలు భక్తుడు అన్నాడు కదా, మీరు ప్రభు బల్లలోను అలాగే దైముల బల్లలోను మీరు చేయిలు ఉంచకూడదని చెప్పాడు. అలాగే మరొక మాట మనం చదివితే అదే గ్రంథంలో 6వ అధ్యాయం రాస్తాడు, ఏమనంటే అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దని చెప్పాడు. పౌలు యొక్క ఆంతర్యం ఏమిటంటే, ఆ దినాల్లో కొన్ని ఫంక్షన్స్ లేదా విందులు కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు దాని వెనకాల ఒక విధమైనటువంటి ఆచారం ఉండేది. ఆ ఆచార వ్యవహారంలో మరి ప్రాముఖ్యంగా బలులు అర్పించటం, నైవేద్యాలు సమర్పించటం, విగ్రహారాధన అన్నది జరిగేది. దాన్ని బట్టి పౌలు భక్తుడు దాన్ని చూశాడు. అలాగే పూర్వీకుల యొక్క జీవితాల్లో కూడా, అంటే మోషే గారు కాలంలో కూడా మరి ఇశ్రాయేల్ ప్రజలు నడిపిస్తున్నప్పుడు ఇశ్రాయేల్ జీవితాల్లో కూడా ఇవే జరిగాయి. వారు సంఖ్యాకాండం మనం చదివితే 25వ అధ్యాయంలో ప్రారంభ వచనాలు ఇలా ఉన్నాయి. నేను వాటిని కోట్ చేస్తాను. 25వ అధ్యాయం చదివితే సంఖ్యాకాండం 25వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రండ్రుతో వ్యభిచారం చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతలకు బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలీలు బయలుపేరుతో కలుసుకున్నందున వారి మీద యెహోవా కోపము రగులు కొనెను అని రాయబడింది. అంటే వారు చేసినటువంటి ఈ విగ్రహారాధన ఏదైతే ఉందో, దయచేసి ఒక విషయాన్ని ఈ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు గమనించాలి. హైందవ సోదరులు, ఇక్కడ చెప్పబడుతున్న దేవతలు లేదా ఈ విగ్రహారాధన ఈ యొక్క ప్రస్తుత హైందవ సమాజానికి సంబంధించింది కాదు. ఈ విషయాన్ని నోట్ చేసుకోండి. ఎందుకంటే ఒకవేళ మరలా దీని మీద కొన్ని విమర్శలు రావచ్చు. నేను ఈ రెండు వర్గాలను, అంటే క్రైస్తవులను హైందువులను దృష్టిలో పెట్టుకొని సత్యాన్వేషణ అనే ఈ కార్యక్రమంలో మీకు జరిగిన సత్యం వాస్తవం ఏంటిది అన్న దాని మీద అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం. అయితే ఆ దినాల్లో ఇశ్రాయేలు మరి ముఖ్యంగా మరి అన్ని జనులతో వారు చేస్తున్నటువంటి ఆ పని ఏదైతే ఉందో, ఆ విందులకు వెళుతున్నప్పుడు ఆ కార్యక్రమంలో వారు ఏం చేసేవారంటే ఖచ్చితంగా బలు అర్పించేవారు. ఆ బలుల వెనకాల భోజనం చేసిన తర్వాత ఒక నీచమైన ఒక కార్యం ఉండేది, ఏంటంటే వ్యభిచారం.
ఒకసారి ఆలోచన చేయండి. దేవుని దగ్గరికి వెళ్ళేటువంటి వ్యక్తి పూజిస్తున్నప్పుడు అది పవిత్రమైనది కదా! ఆ భక్తి ఏ భక్తి అయినా. స్వతహాగా హైందవ సహోదరులైనా, క్రైస్తవ సహోదరులైనా, ముస్లిం సహోదరులైనా ఎవరైనా సరే దేవుడి దగ్గర ఉన్నప్పుడు పవిత్రంగా ఉండాలి. మన ఆలోచనలు పవిత్రంగా ఉండాలి. అన్ని పవిత్రంగా ఉండి చేస్తేనే మనకు ధ్యానం దేవుణ్ణి చేరుతుందనేది అందరి విశ్వాసం. అవును. మరి ఇక్కడ ఇలా జరగడం అనేది కొంచెం బాధాకరం. మరి దేవునికి అందుకే చాలా కోపం వచ్చింది. అందుకే అక్కడ ఆయన రోషం కలిగిన వాడని చెప్పి వెంటనే పనిష్మెంట్ దేవుడు ఇలాంటివి చూసినప్పుడల్లా వాళ్ళకి వెంటనే మరి శిక్ష వేసినట్లుగా తన ఉగ్రతను రప్పించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయినప్పటికీ కొన్నిసార్లు హృదయం వారిని మదించి మరలా పాపంలో పడిపోయడం, అన్ని జనులతో సహవాసం చేయడం, బలు అర్పించడం చేస్తూ ఉండేవారు. ఆ దినాల్లో అనేక రకాలైన విగ్రహారాధనలు ఉన్నాయి. మొలెక్ అనేటువంటి ఒక దేవత ఉంది. దాని పేరిట వాళ్ళు ఏం చేసేవారంటే అన్ని జనులు వారి చిన్నపిల్లల్ని తీసుకుని బలి అర్పించేవారంట. చాలా కఠినమైనటువంటి మరి సో సాడ్. ఆ, చాలా బాధాకరం. అలాంటి పరిస్థితులు గుండా వారు వెళ్ళారు. అదే కాకుండా అగ్ని గుండాలు దాటించడం, శకునాలు చూడటం, ఇలాంటి అన్ని ఆచారాలన్నీ కూడా ఆ దినాన్ని దేవుని నమ్మిన ప్రజలు అంటే ప్రతిష్ఠింపబడిన ఇశ్రాయేలు కూడా పాటించడం జరుగుతూ ఉంది. దాన్ని బట్టి దేవుని కోపం వచ్చి ఏం చేశారంటే వారిని ప్రత్యేకించడానికి దేవుని శిక్ష ఉగ్రత వారి మీద రప్పించడం, అలాగే తన ప్రవక్తలను పంపించి వారిని హెచ్చరించడం జరుగుతూ ఉండేది. మీరు నిజదేవుని విడిచిపెట్టి అన్ని దేవతలతో వ్యభిచరించిరి అన్న మాట భక్తులు కోట్ చేస్తూ ఉంటారు. వ్యభిచారం అనగా మనం అనుకున్నట్లుగా ఇక్కడ జరిగినటువంటి వ్యభిచారం ఇది శరీర సంబంధమైందే. అయితే దేవుని దృష్టిలో ఉన్నటువంటి ఒక ఆలోచన నేను చెప్తున్నా. దేవుని భావజాలం ఏమిటంటే ఒక భార్యను భర్తను భార్య విడిచిపెట్టినప్పుడు వారు ఇతరులను ఆశ్రయించినప్పుడు అది ఎలా వ్యభిచారంతో సమానమో, అలాగే పూజిస్తున్న దేవుడు, ఆరాధిస్తున్న దేవుడు, సృష్టికర్తని దేవుడిని విడిచిపెట్టి అన్ని దేవతలను పూజించడం కూడా వ్యభిచారంతో సమానం అని చెప్పాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో యాకోబు రాసిన పత్రిక 4:4 చదివితే, వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా అన్న మాట యాకోబు గారి ఆ పత్రికలో ఈ మాటలను రాస్తున్నట్లుగా మనం చదువుతాం. మరి ఇక్కడ ఈ వ్యభిచార తలంపులు దాని వెనకాల ఉన్న ఉద్దేశం అర్థమవుతా ఉంది. వారు మొదట ప్రారంభించినప్పుడు సంతోషంగా ప్రారంభించినప్పుడు భక్తిగా ప్రారంభించినప్పుడు పరిశుద్ధంగా ప్రారంభించినప్పటికీ అంతం చూస్తే అపవిత్రత కనిపిస్తూ ఉంటది. వారు మొదట ఏం చెప్పారు? మా దేవుడిని పూజిద్దాం రండి అన్నారు, బలి అర్పిద్దాం రండి అన్నారు, భోజనం చేద్దాం రండి అన్నారు. దాని ముగింపులో ఏం కనిపిస్తుంది అంటే వ్యభిచారం కనిపిస్తుంది, ఒక నీచమైన క్రియ కనిపిస్తూ ఉంది. ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకుని అపోస్తలుడైన పౌలు ఏమన్నాడంటే, మీరు అవిశ్వాసాలతో జోడుగా ఉండొద్దు, మీరు వెళుతున్న కార్యక్రమాలు ఎలాంటివో ఒకసారి తెలుసుకోమని చెప్పాడండి. ఈ లేఖన ఆధారంగా మనం చూస్తే సంఖ్యాకాండంలో 25 రాయబడింది. ఇలాగా బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. అయితే మరి ముఖ్యంగా మనం ఈ కార్యక్రమం 2 వర్గాలను ఉద్దేశించి, అంటే ఇటు క్రైస్తవులను హైందవ సమాజాన్ని ఉద్దేశించి ఇరువురికి ఆ సత్యానికి వచ్చినట్టు అవగాహన కల్పించడానికి, అవేర్నెస్ ఇవ్వడానికి ప్రోగ్రామ్ మనం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మనం ఎక్కువగా బైబిల్ రెఫరెన్సెస్ చెప్పడం ద్వారా హైందవ సమాజానికి బహుశా అర్థం కాకపోవచ్చు, క్రైస్తవులకు అర్థం అవ్వచ్చు. అయితే ఈ రెండింటిని మనము సమపాలలో నడిపించడానికే మన యొక్క ప్రయత్నం. కాబట్టి నేను ఇక్కడతో ఈ రిఫరెన్స్ ముగిస్తున్నాను. ఈ కన్క్లూజన్ నేను ఏమేమి ఇవ్వాలనుకుంటున్నానంటే, బ్రదర్, ఈ యొక్క వచ్చిన ఆధారంగా మనం చూస్తే ఆ దినాల్లో ఇశ్రాయేల్ ప్రజలు ఎంత అతిక్రమం చేశారో, అన్య జనులతో కలుసుకొని విగ్రహారాధనలో పాల్గొనడం కాకుండా వారికి ఆ దేవతలకు అర్పించిన బలులు తిన్నారు, ఆ భోజనాలు చేశారు. తర్వాత జరగకూడదని చేయకూడదనేది అపవిత్రమైన క్రియ, వ్యభిచారం అన్న దానిలో కూడా వారు పాల్గొనడం జరిగింది. దాన్ని బట్టి బైబిల్ గ్రంథాన్ని మనం చదివితే ఈ విగ్రహారాధన వెనకాల ఉన్నటువంటి ఆ ముఖ్య ఉద్దేశం చివరికి నడిపింపు ఎక్కడికంటే విగ్రహారాధన వ్యభిచారాన్ని తీసుకుని వెళ్తుంది, పాపములను నడిపిస్తుంది, పరిశుద్ధత వైపు నడిపించడం కంటే ఎక్కువగా అపవిత్రత వైపే నడిపిస్తుంది. దాన్ని బట్టి బైబిల్ యొక్క సారాంశం ఏమిటంటే, ఆనాటి ప్రజలు మరి ముఖ్యంగా దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత తమ ప్రతిష్టను కాపాడుకోవాలి. అదే పౌలు భక్తుడు ఆ విషయాల్లో మెన్షన్ చేయడం మనం చూస్తా ఉన్నాం. అందుకే ఆయన అన్నాడు, మీరు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళొద్దు, ఒకవేళ వెళ్ళినా ఆ జరుగుతున్న ఆ సంభవాలన్నీ ఏదైతే వాటిని గ్రహించమని చెప్పాడు. దాని మీద ఒక అవగాహన ఉండాలి. మరి పెళ్లిళ్ళకి పిలుస్తూ ఉంటారు, వెళ్ళాలి. కుటుంబంలో పిల్లలు ఎవరైనా ఒకవేళ బర్త్డే కార్యక్రమం చేస్తే వెళ్ళాలి, ఏదైనా దిన కార్యక్రమం మీరు అన్నట్లుగా చేస్తే వెళ్ళాలి. వెళ్ళినప్పుడు అది దాని వెనకాల విగ్రహం ఉందా లేదా పూజ సంబంధించిన కార్యక్రమాలు ఉన్నాయా, ఈ ఒక్కసారి పరిశీలన చేసుకుంటే మనకు అర్థమవుద్ది. అయితే ఇందులో నేను ఇవ్వాలనుకున్న కన్క్లూజన్ ఏమిటంటే, మీరు అంటే క్రైస్తవ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకవేళ మీ యొక్క సహోదరులు అన్ని జనులు ఎవరైనా చనిపోతే వారు ఒకవేళ భోజన కార్యక్రమాలు పెట్టుకుంటే వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆ దిన కార్యక్రమానికి వెళ్ళండి, భోజనం చేయండి, చక్కగా వారిని పరామర్శించండి. అందులో ఒకవేళ విగ్రహ సంబంధమైనది మీకు కనిపించినట్లయితే మీ మనసాక్షి నిమిత్తం మీరు ప్రశ్నించుకొని వెళ్ళాలా వెళ్ళకూడదా అన్నది చాయిస్ మీరే తీసుకోండి.
నేను ఒక దేవుని సేవకునిగా లేదా ఒక సామాన్య క్రైస్తవునిగా నేను చెప్పే విషయం ఏమిటంటే, మనకు దాని మీద ఒక అవగాహన వస్తే చెయ్యాలా చేయకూడదా అన్న విషయం ఖచ్చితంగా మనం తీర్మానం తీసుకోగలం. అలాగే హైందవ సోదరులకు కూడా నేను చెప్పే విషయం ఏంటంటే, ఒకవేళ మీరు మీ స్నేహితులు క్రైస్తవులు ఎవరైనా ఉంటే వారిని మీ కార్యక్రమాలు పిలిచినట్లయితే, ఒక బర్త్డే కార్యక్రమం కానివ్వండి, వివాహ కార్యక్రమం కానివ్వండి, లేదా ఈ దిన కార్యక్రమాలు పిలిచినప్పుడు దానిలో ఉన్నటువంటి నియమాలు ఉంటాయి, కొన్ని పూజలు ఉంటాయి, కొన్ని అర్పణలు ఉంటాయి, కొన్ని నైవేద్యాలు ఉంటాయి, మీ దేవుళ్లకు దేవతలకు సమర్పించేవి ఉంటాయి. ఒకవేళ దానిలో వారిని పిలవచ్చా పిలవకూడదా అనే విషయాన్ని కూడా మీరు గ్రహించి, ఒకవేళ వారి అభ్యంతరాలకు లోన్ అవుతారేమో అని అనుకుంటే, ఒకవేళ బహుశా నా యొక్క ఉద్దేశం ఏంటంటే పిలవకపోవడం మంచిది అనుకుంటున్నాను. పిలిచి ఇబ్బంది పిలిచి ఇబ్బంది పెట్టే కంటే వాళ్ళు కూడా స్వతహాగా రావడానికి ఇష్టపడరు అని మీ అభిప్రాయం? నా అభిప్రాయము. జస్ట్ నేను అనుకుంటున్న మాత్రమే, దీన్ని నేను డిక్లేర్ చేసి ఇలా చేయను అని చెప్పలేను, కానీ దీన్ని నేను ప్రేక్షకులకే దీన్ని ఈ విషయాన్ని విడిచిపెడుతున్నాను. దీన్ని ఆలోచించి ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత మరి ప్రేక్షకులకు, అలాగే నేటి క్రైస్తవ అన్య సమాజాలకు ఈ యొక్క ఆలోచన ఉందని నా యొక్క విశ్లేషణ. సహోదరులు మన అడిగిన మొదటి ప్రశ్నకి చాలా చక్కటి వివరణ ఇచ్చారు. అయితే ఆయన కోట్ చేసిన కూడా ఆయా మత గ్రంథాల్లో వివరించిన వివరాలను కోట్ చేస్తూ వివరించారు. మరొక మాట చెప్పండి. మరొక మాట పౌలు భక్తుడు ఒక మాట చెప్పాడు. ఈ యొక్క అధ్యాయానికి లేదా ఈ ప్రశ్నకు కన్క్లూజన్ అని ఏమి ఇవ్వాలనుకుంటున్నానంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం చదివితే, కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తము దేవుని మహిమ కొరకు చేయుడి అని రాయబడింది. మనం భోజనం చేసిన, పానం చేసిన, మరి ఏమి చేసినా దేవుని నామానికి అవమానం కలగకూడదు, ఆయనకి మహిమ కలగాలి. ఆ విధంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ మన సహోదరులు ఎవరైనా మనల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు దాన్ని క్లియర్గా అర్థమయ్యేటట్టుగా చెప్పాలి. మనం వాదన పెట్టుకోవడం ద్వారా సత్యం ఇంకా బయటికి రాదు. ఇక చాలా సార్లు మనందరికీ ఇది ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. ఒక చిన్న ఒక మాట వన్ వర్డ్ లో చెప్పి ముగిస్తాను. ఏంటంటే, వారు ఇచ్చే ప్రసాదం విషయంలో వారు మనల్ని చాలా సార్లు ఇబ్బంది పెడతా ఉంటారు. వారికి తెలియక ఇబ్బంది పెడతారు. కాబట్టి మనకు తెలిసేటట్లుగా చెప్పాలి. ఏమని చెప్పాలంటే, వాళ్ళు ఒక నిష్టలో ఉంటారు. ఒక 40 రోజులు, 30 రోజులు, 21 రోజు ఒక నిష్ట వారు చేస్తూ ఉంటారు. దాన్ని మాల అనొచ్చు, లేదా దీక్ష, ఆ దీక్ష అంటూ ఉంటారు. ఆ దీక్షలో ఉన్నప్పుడు మీరు చూస్తే వారికి కొన్ని నియమాలు ఉంటాయి. కాళ్ళకు చెప్పులు వేసుకోరు. అలాగే బట్టలు కూడా ఒక విధమైన వస్త్రధారణ ఉంటుంది, ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది, అది మాత్రమే ధరిస్తారు. అవును. ఒక మాల ఉంటుంది, చల్లీల స్నానం అంటారు, స్త్రీని ముట్టుకోరు. ఈ విధంగా చాలా చక్కగా నిష్టగా చేస్తారు. మరి ముఖ్యంగా ఆహారపు అలవాట్లు చాలా మార్పులు ఉంటాయి, పూర్తిగా మార్పులు ఉంటాయి, భిన్నంగా ఉంటాయి. వారు తిన్నది కూడా నాన్ వెజ్ అనేది కూడా తీసుకున్నారు. ఇంత నిష్ట చేసిన ఆ 40 దినాలు మనం ఒకవేళ పొరపాటున మన ఇంట్లో బిర్యానీ చేసుకొని మనం ఇంటికి భోజనాన్ని పిలిస్తే వాళ్ళు ఏమంటారంటే, మేము నిష్టలో ఉన్నాం, దీక్షలో ఉన్నాం, మేము తినమని చెప్పి చాలా చక్కగా చెప్తారు. అవును. ఇప్పుడు వాళ్ళ నిష్ట కేవలం ఒక 40 రోజులు, 30 రోజులు, 21 రోజు ఉండొచ్చు. కానీ మన నిష్ట ఎంతకాలం తెలిసే జీవితకాలం నిష్ట. దాన్ని ఆచరించాలి. ఇప్పుడు మన జీవితకాల నిష్టలో ఉన్నాం కాబట్టి మనం వారికి అర్థమయ్యేలా చెప్పాలి. బ్రదర్, నేను బాప్తిసం తీసుకున్నాను, నాకు కొన్ని నియమాలు ఉన్నాయి, నేను ప్రభువుని నమ్ముకున్నాను, కాబట్టి వీటిని చేయడానికి నా మనసాక్షిని బట్టి నేను దేవుని దగ్గర నేను నిందారహితంగా ఉండలేకపోతున్నాను, కాబట్టి నేను దీన్ని చేయలేను, దయచేసి అర్థం చేసుకోండి అని చెప్పి క్లారిటీగా వాళ్ళకి చెప్పగలిగితే, వాళ్ళు ఒకళ్ళు సహృదయం కలిగిన వారైతే దాన్ని ఖచ్చితంగా ఆహ్వానిస్తారు. మీ హృదయాన్ని అర్థం చేసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు. మరి సహోదరులు మన అడిగిన మొదటి ప్రశ్నకి చాలా చక్కగా ఆయా మత గ్రంథాలలో వివరించబడిన విషయాలను కోట్ చేస్తూ చక్కగా వివరణ ఇచ్చారు. ఆయనకు ఉద్దేశం ఏంటంటే, మనం గౌరవించుకోవాలి, అట్ ద సేమ్ టైం ఇతర మతాలను కూడా మనం గౌరవించాలి, ఒకరి పట్ల ఒకరు ప్రేమ ఐక్యత కలిగి ఉండాలనేది ఆయనకు చెప్పిన మాటల సారాంశం. మరి ఇప్పటి వరకు బ్రదరు జోసెఫ్ విజయ్ కుమార్ గారు మన అడిగిన ప్రశ్నలకు కూడా చాలా ఓపికగా వివరంగా సమాధానం చెప్పారు. వారు చెప్పిన సమాధానాలన్నీ కూడా ఆయా మత గ్రంథాల్లో కోట్ చేయబడిన అధ్యాయాల నుంచి, పేజీల నుంచి తీసుకుని కోట్ చేయడం జరిగింది. ఈ చెప్పినవన్నీ కూడా ఆయన వ్యక్తిగతమైన అభిప్రాయాలు మాత్రమే. అయితే చెప్పేటప్పుడు ఎవరినైనా ఉద్దేశించి చెప్పబడ్డవి అని అనిపిస్తే దయచేసి క్షమించాలి. ఎందుకంటే ఇది ఎవరిని ఉద్దేశించి చెప్పబడినవి కాదు, కేవలం అలా అనిపిస్తే యాత్రిచ్చక మాత్రమే. కనుక ఈ వీడియో ద్వారా మీరు చాలా విషయాలు నేర్చుకున్నారని మేము నమ్ముతున్నాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఆ వీడియో ఆద్యంతం చూడండి. ఎక్కడైనా మీరు తప్పుగా మాట్లాడినా, అలాగే తప్పుగా ఏదైనా విషయాన్ని మీకు కోట్ చేసినా మీరు మీ యొక్క కామెంట్ ద్వారా దాన్ని తెలియచేయచ్చు. అలాగే మీకున్న అనుమానాలు కూడా కామెంట్ ద్వారా తెలియచేయండి. మీకు వివరణ చేయడానికి, ఇంకా బాగా వివరించడానికి సహోదరులు ఎప్పుడు అందుబాటులో ఉంటారు.
మనం అడిగిన అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్తారు. సత్య అన్వేషణ అనే ఈ కార్యక్రమం ఇప్పటి వరకు వీక్షించిన ప్రేక్షకులకందరూ కూడా మన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీలో ఉన్న అనుమానాలకు, అపోహలకు సమాధానం దొరికిందని నేను భావిస్తున్నాను. ఒకవేళ మీరు అనుకున్న విధంగా ఇంకా మీకు ఏమైనా అనుమానాలు ఉంటే, మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియచేయచ్చు. మీరు ప్రశ్నలను కామెంట్ రూపంలో మాకు పంపించినట్టయితే నెక్స్ట్ రాబోయే వీడియోలో దాని మీద మేము వివరణ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఈ యొక్క వీడియోని షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, ఒక ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ రావడం కోసం మీరు ఎప్పుడు మా ఛానల్ ఫాలో చేస్తూ ఉండండి. మీ అందరికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు.